మనం ఈరోజు గ్రహణం మనకి 17వ తేదీ వస్తూ అయితే మన ఇండియాలో లేకపోయినా గ్రహణం అనేటువంటిది ఖగోళంలో దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వేరే దేశాల్లో ఉన్నప్పటికీ ఈ గ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. దీంట్లో మనం ఒక్కొక్క గ్రహం పరంగా తీసుకుంటే ముందుగా మనం రవిగ్రహం గురించి తీసుకుంటాం. అయితే ఈ రవిగ్రహం యొక్క ప్రభావం మీ జన్మజాతకంలో పాడైనట్లయితే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ 40 రోజులు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి లబ్ధి పొందుతారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే రవిగ్రహము మన జన్మజాతకంలో పేరు ప్రఖ్యాతలు మరియు గవర్నమెంట్ జాబ్ రావడానికి, అలాగే కొన్నిసార్లు చూడ మనకి ఏదో గాలి దొల్లి చౌకింది అన్నప్పుడు రవి గనక పాడైనట్లయితే ఆ రవి యొక్క ప్రభావం మూలంగా మనకి ఆ ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటాం. కానీ సూర్య భగవానుడు కనుక బాగున్నాడు, ఆత్మకారకుడు మన జన్మజాతకంలో స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, అంటే మిత్రక్షేత్రాల్లో కానీ లేకపోతే ఎగ్జాల్టెడ్లో కానీ ఉన్నప్పుడు మనకి ఎటువంటి డిఫరెంట్ సోల్స్ కానీ ప్రేతలు కానీ వచ్చి మనకి కనెక్ట్ అవ్వకుండా ఉంటాయి. అయితే మరి ఈ సన్ యొక్క స్ట్రెంగ్త్ మీరు 17 ఫిబ్రవరి నుంచి ఒక 40 రోజుల పాటు నేను చెప్పే సాధన కనుక చేసినట్లయితే దీనివల్ల మీకు గవర్నమెంట్ జాబ్స్ కోసం కానివ్వండి, మెడికల్ రంగాల్లో బాగా రాణించడం కానివ్వండి, సంతానం కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి. అయితే ఈ సూర్య భగవానుడు యొక్క శక్తి మీకు పెరగాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయండి రోజు కూడా వెళ్ళి, ఈ 40 రోజులు కూడా మండల కాలం. రెండవది ఏంటంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయము అంటారు, ఆదిత్య హృదయ పఠనం చేయండి. రోజు ఉదయం చక్కగా నీళ్ళు పోస్తారు, చేయండి అర్ఘ్యం వదులుతూ. ఇక మూడో విషయం ఏంటంటే గోశాలకి వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వని తినిపించండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే దీనివల్ల ఈ సూర్య భగవానుడికి సంబంధించినటువంటిది ఏదైతే మీ జన్మ జాతకంలో దోషం ఉన్నదో ఆ దోషం అనేటువంటి తొలగిపోతుంది. మంత్రం ఏం చేసుకోవాలి అంటే ఆదిత్య హృదయంతో పాటు రోజు 1 గంట సేపు అయినా సరే కనీసం ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమ. నేను ఇందాక చెప్పినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్న, ఆరోగ్యం బాగోకపోయినా, సంతానం గురించి ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఉద్యోగంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోతున్నా, మెడికల్ రంగాల్లో మీరు రాణించాలని అనుకున్న మెడికల్ బిజినెస్లు చేస్తుంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, ఇటువంటివి ఏమున్నా కానీ పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటువంటి సూర్య భగవానుడు కాబట్టి ఈ యొక్క పరిహారం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇందులో ఏదైనా మనం పాటించవలసినవి ఉంటాయి. 40 రోజులు దీక్షలాగా నేను తీసుకొని ఫలానా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ఒక చక్కగా ఒక మాలలాగా వేసుకొని నేను చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఇంక ఈ 40 రోజులు కూడా ఇటువంటి మాంసము అనేటువంటిది ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. 40 రోజులు దీక్షలా తీసుకుంటా అనుకుంటే కనుక. అలాగే నేల మీద నిద్రపోవడం అనేటువంటిది చేయాలి. జీవిత భాగస్వామితో కాస్త దూరంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే నేను జనరల్గా చేసుకుంటాను, అలాగే ఎటువంటి డ్రెస్సు అంటే దీక్ష తీసుకున్నప్పుడు మా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏదైతే పాటిస్తామో అటువంటివి ఏమీ నేను తీసుకోదలుచుకోలేదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకునేటువంటి వారు జనరల్గా ఇది పాటించవచ్చు. అయితే ఇందులో ఉదయము సాయంత్రం కనుక చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రక్రియ విషయంలో. అలాగే మనకి ఈ గ్రహణ సమయము ప్లస్ ఎందుకు చెప్తున్నానంటే గ్రహణంతో పాటు 17వ తేదీ నుంచి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. మనకు ఆల్రెడీ జనవరి మాసంలో ఒకసారి ఏర్పడింది. ఆ రోజు అమావాస్య నాడు మనం హోమం కూడా అందరికీ ఫ్రీగా చేయించాం, ఆ రోజు ప్రకటించాం. మరలా నెక్స్ట్ గ్రహణం వస్తున్నప్పుడు కామాఖ్య శక్తిపీఠంలో 3 హోమాలు ఉంటున్నాయని, గణపతి, లలిత మరియు నవగ్రహ హోమము మరియు చండీ హోమం. ఎవరైనా మీరు ఆ హోమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక కింది ఇచ్చిన నెంబర్లో సంప్రదిస్తే కూడా మనం మీకు వివరాలు అందుతాయి. అయితే ఈ ఈ 40 రోజులు కూడా ఎవరైనా మనకు ఫలానా సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉంది, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే 6వ స్థానంలో గనక గ్రహాలు అధికంగా ఉన్నా, లేదా 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నా, అష్టమంలో గ్రహాలు ఉన్నా ఏమవుతుంటుందంటే 6లో ఉన్నప్పుడు ఎంత కాంపిటీషన్ లక్షణాలు ఇస్తాయో
ఎంత వర్కాలిక్గా పర్సన్ ఉంటాడో అదే విధంగా శత్రుత్వాలు కూడా పెరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. శత్రు సంబంధం అంటే 6వ స్థానం, లగ్నం నుంచి 6వ స్థానం శత్రువుని పెంచుతుంది. అది గనక ఆ 6వ స్థానము ఉదాహరణకి వృచ్చికము, కుంభము అయిందనుకోండి, నిగూఢమైనటువంటి శత్రువులు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ నిగూఢమైనటువంటి శత్రువులు పెరగకుండా ఉండాలి అని అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఈ 40 రోజుల పాటు కూడా మీ 6వ అధిపతి ఎవరు, ఈ 6వ స్థానానికి ఉండేటువంటి పోర్ట్ఫోలియో ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏ గ్రహం ద్వారా ఈ 6వ స్థానం అనేది కనెక్ట్ అయింది అనేటువంటి చూసుకొని, ఏది బలమైన గ్రహం 6వ స్థానంలో ఉన్నటువంటిది, శత్రుత్వాన్ని ఇచ్చే గ్రహం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన దానం ఇస్తూ ఉండాలి. ఈ 40 రోజుల పాటు వీలున్నప్పుడల్లా వారానికి ఒకసారైనా దానం కనుక ఇచ్చినట్లయితే కూడా 6 సార్లు అవుతుంది మనకి 40 రోజుల్లో తీసుకుంటే. ఒక 6 టైమ్స్ కనుక మీరు ఇస్తే కనుక 6 వారాలు లేదా 7 వారాలు ఇచ్చినా పర్లేదు. అప్పుడు మీకు శత్రువులు తగ్గుతారు, రుణాలు తగ్గుతాయి, రోగాలు కూడా తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. రుణ రోగ శత్రుస్థానం అందులో పర్టికులర్గా శనికి సంబంధించిన కనుక 6వ భావ సంబంధం వచ్చి 6లో కనుకుంటే ఆయన కొంచెం రోగకారకుడు, అంటే 6వ భావాధిపతితో ఉన్న 6వ స్థానం. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే రాహుతో ఉన్నప్పుడు డయాగ్నోస్ కూడా అవ్వదు రోగం. అలాంటప్పుడు మీరు రాహుకేతువులకు సంబంధించిన దీపారాధన చేయడం చేసినట్లయితే ఈ 40 రోజులు చాలా 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 క్రూషియల్ టైం, అంటే చాలా ఇంపార్టెంట్ ఇదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక అష్టమంలో ఉన్న అష్టమంలో అధిక గ్రహాలు ఉంటే ఏమవుతుందంటే రీసెర్చ్కి చాలా బాగుంటుంది, నిగూఢమైనటువంటి విషయాలు నేర్చుకోవడం చాలా చాలా బాగుంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో ఎక్కువ సంఘటనలు జరుగుతుంటాయి. ఏమంటే సడన్గా ఉద్యోగం పోయింది, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా మేము మారిపోవాల్సి వచ్చింది, అసలు సడన్గా యాక్సిడెంట్ అయినట్టు ఉంటారు. దానికి కారణం ఏంటంటే అష్టమంలో ఉండే గ్రహాలు. అందుకని 40 రోజులు కూడా మీ లగ్నం నుంచి, అంటే మీకు మేషం నుంచి మీనం వరకు మనకి 12 రాసులు ఎలాగో 12 లగ్నాలు ఉంటాయి. ఆ యొక్క 12 లగ్నాల్లోని లగ్నం నుంచి ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నం అనుకుందాం, 8వ భావం వృశ్చికం అవుతుంది, వృషభం అనుకుంటే 8వ భావం ధనస్సు అవుతుంది, మిథునం అనుకుంటే 8వ భావం మకరం అవుతుంది. ఇలాగా లగ్నం నుంచి 8వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దానాలు 40 రోజులు ఇస్తున్నట్లయితే ఈ గ్రహ ప్రభావం అనేటువంటిది ఉండదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా ఇలాగా రేర్గా వచ్చేటువంటి పంచగ్రహ కూటములు ఎప్పుడూ రానటువంటి మనకి ఈ మూడోసారి, అంటే 3 సార్లు ఒకే సంవత్సరంలో రావడం అనేటువంటిది పంచగ్రహ కూటమి చాలా విశేషమైనటువంటిది. దీనివల్ల మనం చూస్తూనే ఉన్నాం, బయట ఉండేటువంటి పరిస్థితులు, గొడవలు కానివ్వండి, లేకపోతే రకరకాల, అదిగాక సీక్రెట్ సైన్లో జరుగుతుంది కాబట్టి అసలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని సీక్రెట్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇరుక్కోవడం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఇవి చేయిస్తూ ఉంటే మీకు ఆల్ ఆఫ్ సడన్గా జరిగే కొన్ని కొన్ని ఆకస్మిక సంఘటనల నుంచి మీరు బయటపడగలుగుతారు చక్కగా. ఇక 12వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి ఉదాహరణకి అధికంగా. 12వ స్థానం అంటే ఖర్చులు. చూడండి, ఒక్కోసారి మనకు అనవసర ఖర్చులు అయిపోతుందండి అంటాం, కానీ ఇక్కడ ప్లస్ ఏమిటి, విదేశీ యోగాన్ని కూడా ఇస్తుంది. మరి 12లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మీరు 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దానాలు ఇవ్వండి. ఎప్పుడూ కూడా మనకి ఖగోళంలో కొన్ని వింతలు విశేషాలు అంటూ ఉంటాం, అంటే గ్రహంతో కూడిన పంచగ్రహ కూటములు ఇలా జరుగుతున్నప్పుడు మన గ్రహాల మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల మీద ప్రభావం తగ్గాలి అంటే ఈ 40 రోజుల్ని ఈ రకంగా మీరు వినియోగించుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.